నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి గారు అయితే నియమితులయ్యారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. చైర్మన్గా నియమితులయ్యారు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్కు పనిచేశారు. ఈరోజు ఒక బాధ్యత వచ్చింది. దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి లక్ష్యంతో ముందుకు పోతున్నారు? ఇప్పుడు బీసీ శిశు అనేది దేశవ్యాప్తంగా ఒక కన్సర్న్గా ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో కూడా బీసీలకు అనేది సముచిత స్థానం కావాలి, సెన్సస్ జరగాలి, తమ సంఖ్యకు అనుగుణంగా అనేది సీట్లు పొలిటికల్ రిజర్వేషన్స్ కావాలనే ఆకాంక్షలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలనే విషయాన్ని చాలా గట్టిగా వారు మాట్లాడటం జరుగుతూ ఉంది. సో ఈ దశలో అనేది బీసీ కమిషన్ చైర్మన్గా నన్ను నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, మిగతా అందరు మంత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇన్ ప్రిన్సిపల్ నా ఉద్దేశంలో ఎటువంటి చైర్మన్ లేకుండా పదవులలో కాకుండా పార్టీ గురించే పనిచేయాలనే ఆకాంక్షలో ఉండి నేను గత 50-52 సంవత్సరాలుగా కేవలం పార్టీకే పరిమితమే పనిచేస్తూ ఉన్నాను. వివిధ హోదాలలో యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వరకు. సో ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఉంటే బాగుంటుందనేసి మాట చెప్పడంతో అనేది నేను ఈ పదవికి తీసుకోవటానికి అంగీకరించింది. ఇంకా నేను ప్రమాణ స్వీకారం ఛార్జ్ తీసుకోలేదు. ఇంకా నిన్ననే రాత్రి అనేది జియో ఇష్యూ అయిందన్నమాట తెలిసింది. జియో కాపీ కూడా ఇంకా నాకు రాలేదు అఫిషియల్గా. సో ఇప్పుడు రాష్ట్రంలో బీసీలు కూడా కులగణన ఎంబడే చేయాలనే మాట మాట్లాడుతూ ఉన్నారు, ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ప్రభుత్వం కమిట్మెంట్తో ఉన్నది, కులగణన చేస్తుంది అన్న మాట చెప్పడం జరిగింది. మేము నాతో పాటు 3 సభ్యులను వేయటం జరిగింది. మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఫర్దర్ ప్రొసీడ్ కావాలన్న విషయంలో ఒక నిర్ణయం తీసుకునేసి ఒక కమిట్మెంట్తో, అంకిత భావంతో బీసీలకు న్యాయం జరిగే విధంగా ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేయటానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. మీరు అన్నట్టు మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది, కులగణన. ఎందుకంటే సీఎంఏ సాక్షాత్తు ఈ అంశంపై కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు తర్వాత, కులగణన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తాం, ఆ కమిషన్ నిర్ణయం బట్టే ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఆ నిర్ణయం అంతా కమిషన్కి వదిలేశారు. కమిషన్ ఇప్పుడు మీరు సారథిగా ఉన్నారు. కులగణన చేసి స్థానిక ఎన్నికలు వెళ్తారా లేదని ఒక డౌటు సంఘాలలో బీసీలో ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనే అంశం అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారం ఉంటుంది. దానికి అవసరమైనటువంటి సరంజామాను తయారు చేసే వరకు, అంటే బీసీ కులగణనకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏదైతే నిర్దేశాలు ఇస్తుందో ఆ నిర్దేశాలకు అనుగుణంగా అనేది మేము కులగణనను సేకరించి దాన్ని అనేది ప్రభుత్వానికి అనేది నివేదించడం జరుగుతుంది. మేము పూర్తిగా శ్రద్ధతో ఫుల్ టైం పనిచేసేసిలే అత్యంత త్వరలో ఈ పని పూర్తి చేయడానికి మేము సాయశక్తులా పనిచేస్తాము. నేను కోరేది ఒకటే, ఇది ఏదో ప్రభుత్వ యంత్రాంగం చేస్తేనే అయ్యే పని కాదు. వివిధ కుల సంఘాలు ఏవైతే ఉన్నావో వారు కూడా పూర్తిగా సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఎవరైతే ఆందోళనలు చేస్తూ ఉన్నారో వారి పట్ల, అంటే వాళ్ళు ఒక కాజ్ గురించి చేస్తున్నారు వాళ్ళు. సో వారు అనేది దయచేసి ఈ కులగణన అనేది సాఫీగా జరిగే విధంగా వారి సహకారం కూడా ఎంతో అవసరం ఉంటుంది. ఈ కులగణన అనేది సమాజంలో ఒక ఔషధంగా పనిచేయాలి, సమాజ శ్రేయస్సు గురించి ఒక ఔషధంగా పనిచేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి వారు కూడా పూర్తిగా వారు ఎంత ముందుకొచ్చి సహకారం అందిస్తే అంత ఈజీగా కులగణన అంత తొందరలో జరుగుతుంది అని నా భావన. నేను వాళ్ళందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటేంటంటే ఇది
వాళ్ళందరి అన్ని సమాజంలోని అన్ని వర్గాలతోటి సహకారంతో ఇది సాధ్యపడుతుంది. అది అవసరం కూడా. సమాజంలో ఎవరి స్థితిగతులు ఏమున్నావో తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ అది అవసరం. ఆ దిశలో మేము పనిచేసే ప్రయత్నం అనేది పూర్తిగా చేస్తాం. అందులో మీ సహకారం కూడా కావాలి. మీ విషయానికి వస్తే పార్టీకి అత్యంత నికార్సైన నాయకుడిగా పనిచేశారు. ఎలక్షన్స్ వచ్చిందంటే చాలు ప్రతిపక్షాలు ఏదైనా తప్పులు చేస్తే ఈసీకి ఫిర్యాదు చేయడంలో మీరు ఒక స్పెషలిస్ట్. అంటే పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి వెళ్తున్నారు, అది రాజకీయాలకు సంబంధం లేని పార్టీ. సో ఆ బాడీకి వెళ్ళే సందర్భంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ నుండి గాంధీ భవన్కు దూరంగా ఉండబోతున్నందుకు నేను అందు గురించే ముందరి నుంచి కూడా నేను పార్టీలోనే ఉంటా, చైర్మన్లు వద్దనేసి మాట నేను గతంలో పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది, నా పేరు ప్రపోజ్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు బీసీ కులగణన విషయంలో అనేది ఒక పరిస్థితి ఉన్నది. ఒక నిబద్ధత పనిచేస్తే బాగుండేవారు కావాలనే ఉద్దేశంతో అన్నప్పుడు నేను కాదనలేకపోయినా. ఇప్పటికి కూడా నా పరిస్థితి ఏంటంటే ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తే ఎట్లుంటుందో ఇంకా నిరంజన్ గారు మొత్తానికి ఎమోషనల్ అవుతున్నారు. సో బీసీ కమిషన్ చైర్మన్గా నియమించడం పట్ల కూడా ఆయన చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే కులగణన అనే అంశం ఇప్పుడు ఆయన ముందటున్న ఒక పెద్ద సవాల్గా ఆయన భావించారు. ఈ నేపథ్యంలో పార్టీలోనే ఉండాలనుకున్నా కానీ ఒక బాధ్యత ప్రభుత్వం ఇచ్చిన కారణంగా తప్పకుండా కులగణన కోసం తప్పకుండా మా యొక్క కమిషన్ పనిచేస్తుంది. దానికోసం బీసీ సంఘాల మద్దతు కూడా ఈ సందర్భంలో అవసరం. ఎందుకంటే స్థానిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు కులగణన అంశం కూడా రాహుల్ గాంధీ సీరియస్ తీసుకున్నారు. ప్రజలు కూడా కులగణన అంశం పైన కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పదవి వేయడం ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ అయిన నిరంజన్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ మధులతో సతీష్ హైదరాబాద్.